గలంతైన విశాఖ మత్స్యకారుల బోటు కోసం వేట కొనసాగుతోంది. సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపట్టడంతో ఒక్కసారిగా వాళ్ళ బోటు బోల్తా పడింది. అయితే బోటు నడుపుతున్న వ్యక్తి మరొక ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. చైనా కార్గో షిప్ అందించిన లైఫ్ జాకెట్ల సాయంతో వీళ్ళంతా సేఫ్ అయ్యారు. అయితే మిగతా 6 మత్స్యకారులు మాత్రం లైఫ్ జాకెట్లు అందుకోలేక సముద్రంలో గలంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా వేట సాగుతోంది. మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత సమీక్షిస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు హోంమంత్రి. మత్స్యకారుల గల్లంతుపై విశాఖ ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి కీలక విషయాలు చెప్పారు. బోల్తా పడ్డ బోటు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిందన్నారు. ఎక్కడి నుంచి వెళ్లిందన్న దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. అదే సమయంలో మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. నేవీ, మెరైన్, కోస్టల్ గార్డ్ టీంలు గాలిస్తున్నట్లుగా ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి చెప్పారు. ఆల్రెడీ మర్చెంట్ నేవీ షిప్లో రెస్క్యూ చేయబడ్డారు. షిప్ ద్వారా ఇంకొక 6 కోసము మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కోస్ట్ గార్డ్ చాపర్స్ మరియు షిప్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టబడ్డాయి. వాళ్ళ జిల్లా యంత్రాంగం మరియు కోస్ట్ గార్డ్ ద్వారా ఈ ఆపరేషన్ని నిరంతరం మానిటర్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనం కామెంట్ చేయలేము. దాని రిజల్ట్ బట్టి మనం చెప్పాలి. బోట్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నుండి బయలుదేరింది కాదు, మన షిప్పింగ్ హార్బర్ నుండి. కాబట్టి ఎక్కడ నుండి వాళ్ళ ఆ బోటు గురించి, ప్రయాణికుల గురించి మనకు కూడా తర్వాత వచ్చింది. దాంట్లో పని ఉన్న వాళ్ళ ఎవరైతే ఆపరేషన్ ఫిషర్మెన్ గురించి పూర్తిగా సమాచారం ఇంకా మనకి రాలేదు. 2 భీమిలి, మిగతా వాళ్ళందరూ భోగాపురం అని తెలుసు. మత్స్యకారుల గాలింపు చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. నిన్న సాయంత్రం నుంచి హెలికాప్టర్లతో ఎందుకు గాలింపు చేపట్టలేదని ప్రశ్నించారు. మత్స్యకారులను కూటమి సర్కార్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మరోవైపు మత్స్యశాఖ అధికారులను కూడా వాసుపల్లి గణేష్ నిలదీశారు. సూటు బూట్ వేసుకునే వాళ్ళకే ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో ఇది నిన్న జరిగితే ఈరోజు సర్చ్ అవుతుంది సార్, నాకు అర్థం కావట్లేదు. వేర్ ఎస్సీ వెదర్ అడ్వైజరీ బోర్డ్ హ్యాస్ ఆల్రెడీ దే అడ్వైజ్డ్ 3rd నుండే టొరంటైల్ రెయిన్ ఉండొచ్చు అండ్ ఆల్సో విండ్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి జరగకుండా కాపాడుకోవాలి. జరిగిపోయింది. ద సేమ్ స్పీడ్ ఉన్నారు కదండి, స్పాంటనియస్గా డెసిషన్స్ చేయాలి కదా. I am an Indian effort. We know that every airman, every soldier, where they will be. వస్తామన్నారు, ఎవరు వస్తున్నారు, ఎలాగ వస్తామన్నారు, ఏంటని చెప్పట. మత్స్యకారులకి వాల్యూ లేదండి లైఫ్కి. మత్స్యకారుల గల్లంతు ఘటనతో అలర్ట్ అయిన అధికారులు వారి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాలింపు చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. విశాఖ కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మా ప్రతినిధి ఖాజా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 7 మత్స్యకారుల్లో కారే చిన్న అనే బోటు డ్రైవర్ సేఫ్గా రెస్క్యూ అయినట్టు ఫోటోలు, వీడియోలు కూడా బయటపడ్డాయి. ఒక వీడియో కూడా బయటపెట్టి అసలు ప్రమాదం ఎలా జరిగింది, తాను ఎలా సేవ్ అయ్యాయని దానిపై ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత మిగతా 6 ఏమయ్యారని దానిపై ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నిన్న 2 గంటల సమయంలో ఈ మత్స్యకార కుటుంబాలకి కాల్ చేసిన ఆ మత్స్యకారులు తాము తిరిగి వచ్చేస్తామని చెప్పారు. ఆ తర్వాత గంటలోనే తిరిగి వచ్చేస్తామని చెప్పిన మత్స్యకారులు 2 గంటలు అయినప్పటికీ రాకపోయేసరికి సాయంత్రం నిన్న 4 గంటల సమయానికి మళ్ళీ వీళ్ళు రిటర్న్ కాల్ చేశారు. దీంతో వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో వీళ్ళు ఆందోళన మరింత పెరిగింది. దీంతో కనిపించిన వారందరినీ అడిగారు, వాకప్ చేశారు. అయితే పొద్దుపోయే వరకు రాకపోవడంతో అధికారుల దృష్టికి సమాచారం తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి నేవీ, కోస్ట్ గార్డ్తో పాటు రెవెన్యూ యంత్రం కూడా పర్యవేక్షణ చేస్తూ మన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. ఒకవైపు నేవీకి చెందిన 2 చాపర్లు, అలాగే 2 నౌకలతో పాటు కాకినాడకు చెందిన ఒక కోస్ట్ గార్డ్ నౌక కూడా వచ్చి రెస్క్యూ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉంది. అయితే గంటలు గడిచే కొద్దీ వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్లో మనం ఉన్నాం. అయితే మత్స్యకారులు అక్కడికి వెళ్ళి గల్లంతైన వారు 6 అయినప్పటికీ దాదాపుగా 100ల సంఖ్యలో మత్స్యకారులు వచ్చి వారికి బాధిత కుటుంబాలకి అండగా ఉన్నారు. కొంతమంది వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికారుల నుండి మరికొంతమంది తిరుగుతున్నారు. అయితే కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ వాళ్ళు ఎవరు వెళ్ళారు, గల్లంతైన వాళ్ళు ఎవరు, సమాచారం ఉందా? మా ఆయన గారు, మా అల్లుడు గారు. మా ఆయన గారు, మా అల్లుడు గారు గల్లంతయ్యారండి.
నేను మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేశారు, వచ్చేస్తున్నాం 3 గంటలకల్లా బోట్ జెట్టిని కట్టేస్తామని చెప్పారు. చెప్తే 3:30, 4 అయిన దాకా మేము వచ్చేస్తున్నారు కదా అని మేము ఊరుకున్నాం. 3:30కి 4కి ఫోన్లు చేస్తే అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. స్విచ్ ఆఫ్ వస్తున్నాయని 7గురికి చేసాం అందరికీ ఫోన్లు, అందరివి స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మాకు కొద్దిగా ఆందోళనగా ఉన్నదని బోట్లు వస్తున్నాయి కదా అని వాళ్ళు కూడా బోట్లలో ఉన్న వాళ్ళు కొద్దిగా సమాచారం ఉందమ్మా, ఇప్పటివరకు మీరు వెయిట్ చేస్తున్నారు, ఏదైనా సమాచారం ఇచ్చారు? అధికారులు ఏ సమాచారం ఇవ్వట్లేదు సార్. మేము మా మనుషుల్ని మాకు క్షేమంగా ఇమ్మని గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సార్. ఆడపిల్లలతో ఉన్నాము, మా పిల్లల్ని కొద్దిగా ఆదుకుంటారని, ఇది ఎంత బేగా చేస్తారని మేము చెప్తున్నాం. మీకేమవుతారు? డాడీ అండి. ఎప్పుడు వెళ్ళారమ్మా ఇంటి నుంచి? మీకు ఏం చెప్పి వెళ్ళారు, మాట్లాడారు? చివరిసారికి ఏమన్నారు? 3 గంటలకు వచ్చేస్తానని వెళ్ళారు సార్. 3 నుంచి ఇంకా రాలేదు. జెట్టికి 3 గంటలకు వచ్చేస్తాను అన్నారు. తర్వాత ఏమొచ్చి ఫోన్లు చేస్తే అవ్వట్లేదు ఎవరికైనా. ఎవరు చేశారు ఫోన్? ఎవరు చేశారు మీ నాన్నకి? మా నాన్నకి మేమే చేస్తే 3 గంటలకు వచ్చేస్తున్నాం అనేసి అన్నారు. తర్వాత నేను చేస్తే ఫోన్లు అందరివి స్విచ్ ఆఫ్ అయినా వచ్చాయి. చివరిసారిగా అదే మాట్లాడారు? అదే మాట్లాడారండి. జెట్టికి వచ్చేస్తున్నాము, బోటు కట్టేస్తాం అనేసి అన్నారు చివరిసారిగా. మరి వేట అయిపోయిందమ్మా వాళ్ళకి, వచ్చేస్తున్నారంటే? అయిపోయిందని వచ్చేస్తున్నారు. చెప్పండి మరి ఏం కోరుకుంటున్నారు? మా నాన్నని క్షేమంగా ఇస్తే మాకు అదే చాలు, ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం. చెప్పండి. మాకు అదే కావాలండి. మా నాన్నగారు మా బావగారు క్షేమంగా వస్తే మాకు అదే చాలు, ప్రభుత్వానికి కూడా అదే చాలు. మాకు చిన్నపిల్లలతో ఉన్నారండి, మాకు ప్రభుత్వం నుంచి అది ఇస్తే చాలు. ఒకవైపు ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే హోంమంత్రి అనిత ప్రత్యేకంగా నేవీ అధికారులు, కోస్ట్ గార్డ్ అధికారులతో పాటు మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా సమీక్ష చేస్తున్నారు. అయితే ఎక్కడ ఉన్నా సరే, అంటే ఒకవేళ ఒడ్డుకు వెళ్ళారా, లేకపోతే సముద్రంలోనే గల్లంతయ్యారా, లేకపోతే ఇంకా మరో నౌకలోకి వెళ్ళారా, లేకపోతే వాళ్ళు మిగతా 6గురు ఏమయ్యారా అనేది ఇంకా సమాచారం అందాల్సి ఉంది.